మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరు దేశాల డీసీఎంఓల స్థాయిలో చర్చలు జరిగిన పాక్ తీరు మాత్రం మారడం లేదు. తమ వక్ర బుద్ధిని బయట పెడుతూనే ఉంది. యుద్ధానికి ముగింపు పలకాలని, ఇకపై ఎలాంటి దాడులకు పాల్పడవద్దని అవగాహన కుదిరినా పాక్ పట్టించుకోవడం లేదు. రాత్రి కాగానే డ్రోన్లతో దాడులకు దిగుతోంది. రాత్రి కూడా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది పాకిస్తాన్. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా, కతువా, అఖ్మూర్ సెక్టర్లలో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. దీంతో అలర్ట్ అయిన భారత్ వాటిని తిప్పికొట్టింది. అటు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోనూ డ్రోన్లు కలకలం రేపాయి. పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని బార్మర్ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. పాక్ వక్ర బుద్ధిపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచిన భారత సైన్యం పాక్ డ్రోన్లను ధీటుగా ఎదుర్కొంది. ఆ డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. పాక్ డ్రోన్ల కలకలంతో పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు. ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైష్ణోదేవి భవన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైష్ణోదేవి ఆలయ మార్గంలోనూ లైట్లను ఆర్పివేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న విమానాన్ని కూడా దారి మళ్లించారు. సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం తర్వాత ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని ప్రశాంతంగా ఉందని, ఎలాంటి టెన్షన్ లేదని చెప్పింది. ఇక పాకిస్తాన్ డ్రోన్లు ప్రస్తుతం కనిపించడం లేదని వివరించారు ఆర్మీ అధికారులు. ఇక దాయాది పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్నటువంటి తాజా పరిణామాలు, అదేవిధంగా యుద్ధం విరమణకు సంబంధించిన విషయంపై నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన కొద్దిసేపటి తర్వాతనే పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంది. నిన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొకసారి పాకిస్తాన్ ఉల్లంఘించింది. మనం చూడొచ్చు, నిన్న 3 ప్లేసెస్లో, అటు పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ కావచ్చు, రాజస్థాన్లో ఉన్నటువంటి బర్మర్ కావచ్చు, కాశ్మీర్లో ఉన్నటువంటి సాంబా, కరువా, అదేవిధంగా అఖ్మూర్ సెక్టార్లో పాకిస్తాన్ మరొకసారి తన డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి భారత రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్లను కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒకవైపు యుద్ధం విరమణ ప్రకటించిన తర్వాత మరొకసారి కాల్పుల విరమణ ఉల్లంఘించడానికి కూడా అటు భారత ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రతిసారి కూడా వైపు యుద్ధం వద్దని మరొక వేరే దేశాలని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ యొక్క భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం అటు పాకిస్తాన్ అధికారులు చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చేస్తున్నారు. దానికి రక్షణ దళాలు, భారత రక్షణ దళాలు, రక్షణ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా ఆ డ్రోన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మనం చూసాం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా అనేక అంశాలను కూడా బయటపెట్టడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలను, పర్యాటకులుగా వచ్చినటువంటి అమాయక ప్రజల్ని చంపేసినటువంటి ఉగ్రవాద ముఖాలని పూర్తిగా అంతమొంచాలనే లక్ష్యంతోనే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 9 ప్లేసెస్లో అటు భారత ఆర్మీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో బయట ఉన్నటువంటి దేశాలని అభ్యర్థించింది, భారత్ ఎట్లాగైనా దాడులు చేస్తుంది అనే దాంతో వివిధ దేశాలని యుద్ధం ఆపాలంటూ కూడా వివిధ దేశాల దగ్గరికి వెళ్ళి అభ్యర్థించింది. కానీ నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు, నిన్న మనం చూడొచ్చు, ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. మరోవైపు ఒకవేళ చర్చలు జరగాలంటే అది ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు పాక్ ఆక్రమిత ప్రాంతం కాశ్మీర్కి సంబంధించిన విషయంలో మాత్రమే తాను చర్చలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా నీరు, రక్తం ఒకేసారి ఒకే చోట ప్రవహించదంటూ కూడా నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు కేవలం తాత్కాలిక విరమణ మాత్రమే తాము తీసుకున్నాం, ఒకవేళ అక్కడ జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామంటూ కూడా నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాట్లాడిన కొద్దిసేపటితే పాకిస్తాన్ మరొకసారి తన కవ్వింపు చర్యలు పాల్పడింది. మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని
ఉల్లంఘించింది. డ్రోన్లతో అటు పంజాబ్ అమృత్సర్లో కావచ్చు, మరోవైపు రాజస్థాన్ బర్మర్ సెక్టార్లో కావచ్చు, కాశ్మీర్లో కతువా కావచ్చు, అదేవిధంగా సాంబా కావచ్చు, అక్నూర్ కావచ్చు, ఈ సెక్టార్లో తన డ్రోన్లలో దాడులు చేసే ప్రయత్నం చేసింది. అక్కడ నుండి సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నటువంటి భారత రక్షణ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే కంటిన్యూ తరహా మళ్ళీ మొదలైతే మాత్రం ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మాత్రం ఖచ్చితంగా అనివార్యమనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న మనం చూసాం భారత ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు పాల్పడిందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇంకా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రశాంతమైన వాతావరణం కోసం చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైపు భారత్ కూడా శాంతియుతంగా ఉండాలని ఆశిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న చూసాం భారత ప్రధాని మాట్లాడిన తర్వాత కూడా ఈ రకంగా దాడులు చేశారంటే వారి కార్యాచరణ ఏ విధంగా ఉందో దాన్ని చూస్తే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా భారత్ మాత్రం పాకిస్తాన్తో ఎక్కడ కూడా రాజీ పడొద్దంటూ కూడా ఇప్పటికే పెద్ద బలమైనటువంటి సంకేతాలు కూడా వింటున్నాయి. ఇక మరోవైపు అటు నిన్న మోడీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము, బలమైన నిర్ణయాలు ప్రజల కోసం తీసుకుని ప్రజల రక్షణే తమకు ధ్యేయంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని నిన్న మోడీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు రాజస్థాన్ పంజాబ్ సంబంధించినటువంటి ప్లేసెస్లో ఇంకా మన భారత వైమానిక దళాలు మన భారత సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఏ క్షణంలో అయినా ఇలాంటి డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రక్షణ వ్యవస్థ కూడా చాలా ప్రతిష్టంగా వాటన్ని కూడా తిప్పికొడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.